మామూలు జ్వరం అనుకుని లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే వర్షాలు మొదలయ్యాయి. ఇంటి బయట చిన్న చిన్న నీటి గుంటలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఎవరికైనా ఒక్కసారిగా జ్వరం వచ్చిందా? చాలా మంది వైరల్ ఫీవర్ అయి ఉంటుంది, 2 రోజుల్లో తగ్గిపోతుంది అని అనుకుని ఇంట్లోనే మందులు వేసుకుంటారు. కానీ అదే నిర్లక్ష్యం కొన్నిసార్లు డెంగ్యూను ఆలస్యంగా గుర్తించే పరిస్థితికి దారితీస్తుంది. మరి సాధారణ వైరల్ జ్వరానికి డెంగ్యూకు తేడా ఎలా గుర్తించాలి? ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డెంగ్యూ అంటే ఏంటి? డెంగ్యూ ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నేరుగా సోకదు. డెంగ్యూ వైరస్ ను మోసుకొచ్చే ఏడిస్ దోమ కుట్టినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో నిల్వ నీరు పెరగడంతో ఈ దోమలు వేగంగా పెరుగుతాయి. అందుకే ప్రతి ఏడాది ఈ సీజన్లో కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆరోగ్య శాఖ కూడా వర్షాకాలానికి ముందు నుంచే నివారణ చర్యలు బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సూచిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న, డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా మందిలో మొదట ఒక్కసారిగా ఎక్కువ జ్వరం వస్తుంది. దాంతోపాటు తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, ఒళ్లంతా నొప్పులు, కీళ్ల నొప్పులు కనిపించవచ్చు. కొందరిలో వికారం, వాంతులు, చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా రావచ్చు. ఇవి వైరల్ ఫీవర్లా అనిపించినా డెంగ్యూలో లక్షణాలు కొన్నిసార్లు మరింత తీవ్రంగా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ప్రతి జ్వరం డెంగ్యూ కాదు. అలాగే ప్రతి డెంగ్యూ రోగిలో ఒకే లక్షణాలు కనిపించవు. అందుకే కేవలం లక్షణాల ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా అవసరమైతే వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మందికి ఉండే ఒక అపోహ గురించి మాట్లాడుకుందాం. ప్లేట్లెట్స్ తగ్గితేనే డెంగ్యూ. ఇది పూర్తిగా నిజం కాదు. డెంగ్యూ వచ్చిన వెంటనే ప్లేట్లెట్స్ పడిపోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్లేట్లెట్స్ కొద్దిగా తగ్గాయని చూసి భయపడాల్సిన అవసరమూ లేదు. వైద్యులు పేషెంట్ మొత్తం పరిస్థితిని పరిశీలించి చికిత్స నిర్ణయిస్తారు. కాబట్టి స్వయంగా రిపోర్ట్ చూసి భయపడడం లేదా ఇంటర్నెట్లో చూసిన సలహాలు పాటించడం మంచిది కాదు. మరీ ప్రమాదకరమైన హెచ్చరిక సంకేతాలు ఏంటి అంటే, జ్వరం తగ్గిన తర్వాత కూడా తీవ్రమైన కడుపు నొప్పి, పదే పదే వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, అసాధారణ నీరసం, ఎక్కువ దాహం లేదా మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు డెంగ్యూను ఎలా నివారించాలో చూద్దాం. మొదటగా ఇంటి చుట్టూ ఎక్కడా నిల్వ నీరు ఉండనివ్వకండి. కూలర్లు, బకెట్లు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, వీటిలో నీరు నిల్వ ఉండకుండా వారానికి ఒకసారి ఖాళీ చేసి శుభ్రం చేయండి. దోమలు ఎక్కువగా ఉండే సమయాల్లో ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకోండి. అవసరమైతే దోమల నివారణ క్రీములు లేదా నెట్లు ఉపయోగించండి. అలాగే జ్వరం వచ్చినప్పుడు శరీరానికి తగినంత ఫ్లూయిడ్ అందించడం కూడా చాలా ముఖ్యం. శుభ్రమైన నీరు, వైద్యుల సూచన మేరకు ఫుడ్ తీసుకోవడం అవసరం. అయితే ఏ టాబ్లెట్స్ అయినా వైద్యుల సలహాతోనే తీసుకోవాలి. స్వయంగా పెయిన్ కిల్లర్స్ లేదా యాంటీబయాటిక్స్ వాడకండి. ఇక చివరిగా ఒక విషయం, డెంగ్యూకి పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకూడదు. ప్రారంభ లక్షణాలను గుర్తించడం, సమయానికి డాక్టర్ని సంప్రదించడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఈ 3 చర్యలతో డెంగ్యూ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే టాబ్లెట్స్ కంటే ముందు జాగ్రత్తలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.